సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు ఊహించని విధంగా నక్సలైట్ల దాడి జరిగింది. 1000 కాల మండపంకి కూల్చడం వల్ల ఇలా జరిగిందా? అది మీరు మా అమ్మ మా నాయన నాకు జన్మ ఇచ్చింటే రాజకీయంగా నన్ను ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేసి రాజకీయ జన్మ ఇచ్చింది మా సోదరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక మనిషికి జీవితంలో ఒకడే హీరో ఉంటాడు, నా జీవితానికి ఆయననే హీరో. లింగ వివక్ష మీద ఫైట్ చేస్తున్నారు. అంటే మహిళలు పురుషులు సమానమే అనే ఒకటి నినాదం మీద. అంటే మీ ఇంట్లో 3 అమ్మాయిలు కదా, మాకు అబ్బాయి లేడే అనే ఒక ఫీలింగ్ ఎప్పుడన్నా మీ అమ్మా నాన్నలో కనిపించింది? ఏమో మనకి బ్రదర్ లేరు కాబట్టి అదే మంచిగా జరిగింది ఎవరో కాలనుకుంటున్నారు. కాలేజ్ వెళ్ళే ముందు నాన్న కార్ ఇస్తాన్నారు, నువ్వు డ్రైవ్ చేసుకుని నీ కారులో వెళ్ళిపో అన్నారు. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడు మన ఇంట్లో అలాంటి డిస్క్రిమినేషన్ మేము చూడలేదు. ఇప్పుడు సినిమా యాక్టింగ్ పోవాలన్నారు, అంటే ఫస్ట్లో ఎందుకు అనేది ఏమన్నా అబ్జెక్షన్స్? కామెడీ జరిగింది అప్పుడు ఏంటంటే ఫ్యాషన్ సినిమా, మీకు ఐడియా ఉందా? అమ్మ ఆ రోజు చెప్పింది, సరే అందరూ సినిమాకి వెళ్దాం అంటే ఫ్యాషన్ సినిమాకి వెళ్తాం. మీకు అర్థం కావట్లేదండి, ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అలా జరిగింది. అంటే కాలేజ్ డేస్లో క్లాసెస్కు బంక్ కొట్టి సినిమాలు పోవడం ఇట్లా అలా ఏమైనా చేశారు? బంక్ కాలేజ్ డేస్లో కాదు. మమ్మీస్ కీపింగ్ అకౌంట్, ఒరే నువ్వు చాలా బంక్ చేసావు ఈ మంత్, ఇంకా చేయకరా. అసలు మీరు సోషల్ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? ఎస్, మనం కూడా సోషల్ యాక్టివిటీస్లో పోవాలి. ఐ డోంట్ నో హౌ ఇట్ వాజ్ మేబీ డెస్టిన్డ్. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఎప్పుడు వెళ్ళినా ఒక ఎన్జిఓలో పార్టిసిపేట్ చేద్దామని, అక్కడి నుంచి ఇది ట్రై చేసి వెనక్కి రాలేదు నేను. అక్కడి నుంచి ఇది మొదలైంది. సో ఈ మధ్య మీరు శ్రీలంకలో కూడా ఈ రకమైన ఒక సెమినార్ అటెండ్ అయినారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్తో టైఅప్ చేసి 35 కిడ్స్ని శ్రీలంక తీసుకెళ్ళాం. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ హోస్టింగ్ చేశారు, కాంప్లిమెంట్స్ పంపించారు. పెయింటరు ఒక కవి కూడా ఉన్నారని చెప్తుంటారు. మీరు ఏదో ఒక బుక్ రాసినట్లున్నారు. కాలేజ్ డేస్లో రాస్తారు కదండి, అందులో లవ్ మీద, హార్ట్ బ్రేక్ మీద అన్ని అలా ట్రీస్ పైన అలా రాస్తారు కదా, అలాంటి పోయిటరీ. ఇది పెద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిటరీ కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగితే ఇది ఇంటికి వెళ్ళి రాసేస్తారు. సో వెంటనే రాసేస్తారు? వెంటనే రాయాలండి, తర్వాత మర్చిపోతాను. సో మీరు ప్రేమ కావాలి, శ్రీమన్నారాయణ, జంప్ జిలాని, పూలరంగడ్ తర్వాత ఒక సెలబ్రిటీ అయిపోయారు. మీరు ఫ్లైట్లో వచ్చేటప్పుడు మామూలు ఎకానమీ దాంట్లో వస్తారు, కామన్గా చాలా సింపుల్గా ఉంటారని. ఈ మీరు సెలబ్రిటీ అయిపోయినప్పుడు అంతా జనాలంతా వచ్చి మీతో కలవడం ఇదని కొద్దిగా ఇబ్బంది అనిపించదండి? ఇంకోటి, నేను హెయిర్ కట్ చేశాను కదండి, అది కొంతమంది గుర్తుపడలేదు. హెయిర్ కట్ అయితే మీరు ఈషా చావ్లానా? కాదండి. కాదంటారా? అయ్యో, మీలాగా ఒక హీరోయిన్ ఉంది ఈషా చావ్లా. ఇది ఇప్పుడు సీక్రెట్ రివీల్ అయింది, నెక్స్ట్ టైం మనం వాడలేము. అమన్య ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? అంటే ఒక కాజ్ ఏమన్నా ఉంది? సో అమన్య బేసిక్లీ మీన్స్ ఆర్టిస్ట్ ఆఫ్ గాడ్. దే ఆర్ రియలీ గాడ్ సెంట్ పీపుల్ అని అనుకుని ఈ పేరు ముందుకు వచ్చింది, ఆర్టిస్ట్ ఆఫ్ గాడ్. సినిమా యాక్టర్స్కి కూడా కొంచెం నైతిక విలువలు ఉండాలని. ఎస్, కరెక్టే అది. దీనివల్ల మీరు ఈ మధ్య జవాన్ అనుకుంటా, జవాన్లో ఒక క్యారెక్టర్, ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా మీరు రిజెక్ట్ చేసినట్లున్నారు. నేను చాలా వర్క్ ఇది చేశారండి, అంటే యాడ్స్ కానీ, మ్యాట్రిమోనీ యాడ్స్. అదే ఫేర్నెస్ క్రీము, మ్యాట్రిమోనీ యాడ్స్. అంటే కలర్ వచ్చేది నా బ్యూటీ అదంతా డిసైడ్ చేయాలి. మీకు తెలుసా, వెస్ట్లో మన కలర్ కోసం వాళ్ళు, మేమైతే ఇక్కడ ఫేర్నెస్ క్రీమ్ పెట్టి ఏదో ట్రీట్మెంట్స్ చేయించుకొని ఇదంతా చేసుకుని మేకప్ వేసుకుని మనం వైట్ 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 రావాలని కోరుకుంటున్నాం. సోషల్ సర్వీస్కి వచ్చేప్పటికి ఈ మధ్య మై స్కూల్ ఫౌండేషన్ అనేది ఒకటేదో ఈ సికింద్రాబాద్ దగ్గర అనుకుంటా. ఇది వచ్చి
టాయిలెట్ కన్స్ట్రక్షన్. ఎస్. చాలామంది ఎస్పెషలీ గర్ల్స్ స్కూల్ మిస్ అవుతున్నారు, లేదంటే డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ సమాజంలో మామూలు ఆడపిల్ల పుట్టితే చాలామంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా ఆడపిల్ల పుట్టిందని చాలా నిరుత్సాహంగా చెప్తారు. పోవాలంటే సొసైటీలో ఏ రకమైన మార్పు రావాలనుకుంటారు? ఎప్పుడైనా మీరు ఏమంటాం, మనం సియాపతి రామ్ అంటాం. ఎస్, సీతారాం. మనం ఎప్పుడు రామ్స్ వైఫ్ సీత అని అనలేదు. బ్రదర్ వచ్చారంటే సిస్టర్తో ఆడతారు వాటర్ తేవాలి. తను ఎందుకు తేవాలి? బ్రదర్ అయితే ఆ చేంజ్ మన ఇంట్లో స్టార్ట్ చేస్తే కంట్రీలో చేంజ్ వస్తుంది. ఢిల్లీకి చెందిన మీకు విజయవాడ దగ్గర ఉండే కానూరు ఎట్లా కనెక్ట్ అయింది? అంటే ఆ కానూరును మీరు అడాప్ట్ చేసుకున్నారు కదా, ఎట్లా అది? మనం అక్కడ సేమ్ ఇందాక మనం మాట్లాడింది, శానిటైజేషన్ ఇస్ అ మేజర్. యూత్ని మనం రైట్ ట్రాక్లో పెడితే అది చాలా బాగుంటుంది. దెన్ ఒక సిటీస్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆల్ ఆన్ యూత్. సో శ్రీమన్నారాయణ అంటే పెద్ద హీరో కదా, బాలకృష్ణ గారితో చేసేటప్పుడు మీకు కొంచెం ఫియర్ ఏమి అనిపించలేదా? అంటే సునీల్ గారు, మన ఆది ఓకే, బాలకృష్ణ అంటే అప్పటికే టాప్ హీరో కదా. దెన్ సునీల్ గారు ఇట్స్ వెరీ రిజర్వ్డ్. ఆయన మాట్లాడలేదు అసలు, వన్ ఫిల్మ్ టోటల్గా మాట్లాడలేదు. ఆయన సజెషన్ కూడా ఇవ్వాలంటే డైరెక్ట్గా ఇవ్వరు. బాలకృష్ణ గారితో ఈజ్ అ సీనియర్ యాక్టర్, అదే ఒక కొంచెం ఫియర్ ఉంది. ఆన్ సెట్స్ హీ వాజ్ మోర్ యూత్ఫుల్ దెన్ ఎనీ యంగ్ యాక్టర్. హీ డజంట్ యూస్ క్యారవాన్స్. ఆయన బయటే కూర్చుంటారు. డాన్సింగ్, సింగింగ్ నేను చేస్తున్నానంటే కానీ వింటలేదు ఎవరు. వెల్కమ్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నగేష్. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలుసుకోబోతున్నాం. ఢిల్లీకి చెందిన ఈషా చావ్లా వర్ధమాన సినీ నటి. అంటే సినిమాల నటులు అంటే కేవలం సినిమాల్లో నటించడం, లగ్జూరియస్ లైఫ్ అనుభవించడం అనేది ఒక పార్ట్గా ఉంటుంది. కానీ ఈషా చావ్లా గారి దగ్గరికి వచ్చేప్పటికీ సినిమా కంటే కూడా సామాజిక అంశాల మీద ఆమెకు చాలా దృష్టి ఎక్కువ. సమాజంలో ఉండే కొన్ని సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమాజానికి తాను చేయగలిగినంత సేవ చేయాలనే విధంగా ముందుకెళ్తున్నారు. బాలికల అక్షరాస్యత శాతం, పాఠశాలల మరుగుదొడ్లు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, చిన్నపిల్లలకు పోషకాహారం అందించే ఇటువంటి అనేక కార్యక్రమాలను ఆమె చేపట్టారు. అమన్య ఫౌండేషన్ అనే ఒక సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వచ్చిండే తిత్లీ తుఫాన్ సందర్భంగా కూడా ఆమె ఆ బాధిత గ్రామాలకు కొంత సేవ చేయాలనుకున్నారు. ఓవరాల్గా అసలు ఆమె సినిమా విషయం పక్కన పెట్టేస్తే సామాజిక పరంగా ఆమె ఎలా అడుగులేస్తున్నారు, అసలు ఈ రంగం వైపు ఆమె ఎందుకు రావాల్సి వచ్చిందనే అంశాలు ప్రధానంగా చర్చిద్దాం. హాయ్ మేడం. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్, వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే ఎట్లా మీ ఫాదరు అసలు ఎక్కడ పుట్టారు, ఎందాక చదివారు? నేను యాక్చువల్లీ పుట్టింది ఢిల్లీ, సో నేటివ్ ప్లేస్ ఢిల్లీ అవుతుంది. ఫ్యామిలీలో అమ్మ నాన్న ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు. దే బోత్ మ్యారీడ్. ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఢిల్లీలో ఉన్నానండి. తర్వాత బాంబే వెళ్ళాను ఫర్ మై యాక్టింగ్ కోర్స్ కోసం వెళ్ళాను. నాన్నగారు అయితే సంవత్సరాలు ఇచ్చారు, 1 year ట్రై చేయి, ఓకే అయితే కంటిన్యూ, అదర్వైజ్ కమ్ బ్యాక్ డూ యువర్ ఎంబీఏ అన్నారు. ఎంబీఏ చేసి ఏదో జాబ్ తీసుకున్నాను. అంటే ఇది ఒక అందరికీ కాలేజ్ టైంలో అనిపిస్తుంది కదా, నేను యాక్టర్ అయిపోదామని అలా అనుకున్నారు నాన్నగారు. కాదు, నేను వెళ్ళానంటే రాను వెనక్కి అన్నాను. అలాగే జరిగింది. సో మీరు ఇప్పుడు లింగ వివక్ష అంటే జెండర్ మీద ఫైట్ చేస్తున్నారు. అంటే మహిళలు పురుషులు సమానమే అనే ఒకటి నినాదం మీద. అంటే మీ ఇంట్లో 3 అమ్మాయిలు కదా, మాకు అబ్బాయి లేడే అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలో కనపడిచిందా? అలాంటి ఏం రాలేదు. యాక్చువల్గా ఏంటంటే నాన్నగారు ఏమో మనకి బ్రదర్ లేరు కాబట్టి అదే మంచిగా జరిగింది ఎవరో కాలనుకుంటున్నాను. ఆయన డిఫరెన్సియేషన్ మనకి అసలు ఆ డిఫరెన్సియేషన్ మనకి టిల్ వి డిడ్ంట్ గో అవుట్ ఆఫ్ కాలేజ్ I didn't realize there is such a huge discrimination.
ఎందుకంటే కాలేజ్ వెళ్ళే ముందు నాన్న కార్ ఇస్తాన్నారు, నువ్వు డ్రైవ్ చేసుకుని నీ కార్లో వెళ్ళిపో అన్నారు. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ముందే నువ్వు టైర్ మార్చుకుని చూపించాలి. నువ్వు టైర్ మార్చుకుంటావంటే కార్ తీసుకుంటా, లేదంటే యూ కాంట్ టేక్. నేను అసలు అక్కడ నువ్వు టైర్ మార్చలేను, ఎవరో కోసం వెయిట్ చేయాలి, అదంతా కరెక్ట్ కాదు. సో ఎప్పుడు మన ఇంట్లో అలాంటి డిస్క్రిమినేషన్ మేము చూడలేదు. అది ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హోమ్ అది చూసా. అంటే ఇంట్లో మీ డెసిషన్కు వాల్యూ ఇస్తారా అమ్మ నాన్న? మీరు ఇప్పుడు సినిమా యాక్టింగ్ పోవాలన్నారు, అంటే ఫస్ట్లో ఎందుకు అనేది ఏమన్నా అబ్జెక్షన్స్? ఫస్ట్ అనిపించింది నాన్నగారికి స్పెషల్లీ, అమ్మ ఆల్వేస్ సపోర్ట్ చేశారు. అవునా? నాన్నకి స్పెషల్గా ఎందుకంటే మన ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండస్ట్రీలో లేదు, మనకి ఏం తెలీదు ఎలా ఉంటుందో. కొంత రిలేటివ్స్ కూడా ఎక్కువ చెప్తారు కదండి, ఎందుకు మీ అమ్మాయిని అలోన్గా ఎలా వెళ్తుంది, బాంబే వెళ్ళాలి. సో అవన్నీ ఉన్నాయి. ఒక కామెడీ జరిగింది అప్పుడు ఏంటంటే ఫ్యాషన్ సినిమా, మీకు ఐడియా ఉందో? ఫ్యాషన్ సినిమా వచ్చింది అప్పుడు. ఇంట్లో చాలా వర్స్ట్గా ఉంది మన సిచ్యువేషన్, ఎవరెవరితో మాట్లాడలేదో అలా ఉంది. అమ్మ ఆ రోజు చెప్పింది, సరే అందరూ సినిమాకి వెళ్దాం అంటే ఫ్యాషన్ సినిమాకి వెళ్తుంది. ఫ్యాషన్ సినిమాలో సేమ్ స్టోరీ, అక్కడ అమ్మాయి బాంబే వెళ్తుంది, యాక్టర్ అవుదామని ఫెయిల్ అయిపోద్ది, ఏదో డ్రగ్స్లో పడుతుంది, అదంతా జరుగుతుంది. మేము ఇలా కూర్చున్నాం, అమ్మాయి అయిపోయాం, మమ్మీ నీకు ఏ సినిమా దొరకలేదా, ఇదే దొరికిందని ఇంటికి వచ్చాం. అమ్మాయి ఇలా మార్చింది స్టోరీ అంటే నాన్న అన్నారు, చూసావా ఇదే నేను చెప్తున్నాను, ఇదే జరుగుద్ది అన్నాను. నీకు అర్థం కావట్లేదు అమ్మ అంది నాన్నతో. మీకు అర్థం కావట్లేదండి, ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అలా జరిగింది. అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇలా ఇవన్నీ ఉండవు. లాస్ట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది సినిమాలో. సో వన్స్ దే గేవ్ మీ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉండేది. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో అందరి డిసిజన్స్ అందరిదే. ఐ ఆల్సో డూ అ టాక్ ఆన్ డిసిజన్ మేకింగ్. అదే కూడా దట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ రూట్స్లోనే. అంటే వీ ఆల్వేస్ హ్యాడ్ ద లిబర్టీ టు టేక్ అవర్ డిసిజన్స్. ఎప్పుడు లేదు ఇదే చేయాలి అదే చేయాలి అలాంటివి ఏం లేదు. చేయి రాంగ్ చేస్తాం, మ్యాక్సిమం ఇంకేం చేస్తాం, నెక్స్ట్ టైం రైట్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అండి. అండ్ ఆల్వేస్ ఐ థింక్ మన ఓన్ డిసిజన్ మీద మనం ఫుల్ హార్డ్ వర్క్తో ట్రై చేస్తుంది రైట్ అవ్వాలని కోరుకుంటాం కాబట్టి వీ పుట్ అవర్ హోల్ హార్ట్ ఇన్ ఇట్. సో డిసిజన్స్ ఆల్వేస్ హ్యావ్ బీన్ సపోర్టెడ్. సో ఇప్పుడు మీరు కాలేజ్ చదివేటప్పుడు అంటే సినిమాలు బాగా చూసేవాళ్ళ మీరు కాలేజ్ డేస్లో? సినిమాలు సినిమాలు చూసేవాళ్ళు. నేను నాకంటే మా మదర్ షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. లేట్ నైట్ షోస్ అన్నీ మనం పిల్లలు స్కూల్ వెళ్తారు పడుకోబెట్టాలి అలాంటి ఏం లేదు. మమ్మీ సాటర్డే సండే సినిమా చూడాలి. పాత సినిమాలు కూడా ఎక్కువ చూసాం బికాజ్ మమ్మీ చాలా ఇష్టపడేవాళ్ళు. సో ఐ థింక్ దట్ రన్స్ ఇన్ అవర్ DNA. we're very filmy family all of us. అంటే కాలేజ్ డేస్లో క్లాసెస్కు బంక్ కొట్టి సినిమాలు పోవడం ఇట్లా అలా ఏమని చేశారా? బంక్ కాలేజ్ డేస్లో కాదు, స్కూల్ డేస్లో. కాలేజ్ డేస్లో మనకి కార్ వచ్చింది కదా, ఆఫ్టర్ క్లాస్ వెళ్ళిపోదాం మధ్యలో, అలాంటి ప్రాబ్లం లేదు. స్కూల్ డేస్లో కొట్టామండి, బంకింగ్ చాలా చేసాం. బట్ ఇది రాంగ్ కావచ్చు కానీ ఆల్వేస్ వచ్చిన తర్వాత మమ్మీ చెప్పాను, మమ్మీ ఈజ్ కీపింగ్ అకౌంట్. ఒరే నువ్వు చాలా బంక్ చేసావు ఈ మంత్, ఇంకా చేయకరా అలా. మమ్మీ ఈజ్ ఆల్వేస్ షీస్ బీన్ అ ఫ్రెండ్. అంటే మీరు బాగా రిచ్ ఫ్యామిలీ, లగ్జరియస్ లైఫ్ ప్లస్ యాక్టర్స్. దీని నుంచి అసలు మీరు సోషల్ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? ఎస్ మనం కూడా సోషల్ యాక్టివిటీస్లో పోవాలి. సో రిచ్ అంటే వీఆర్ వెరీ రిచ్ కల్చరలీ అండి, అది నేను ఒప్పుకుంటా. రిచ్ అంటే దర్ ఇస్ అందరు రిచ్ డెఫినేషన్ వేరేలా ఉంటుంది. ఫైనాన్షియల్స్ హ్యావ్ బీన్ సఫిషియెంట్గా ఉన్నాయి, అదే నేను. బట్ లగ్జూరియస్ లైఫ్ అంటే చాలా సింపుల్ లైఫ్లో ఉన్నాం మనం. అంటే నాన్నగారు పాలసీ ఒకటి ఉంది, హిందీలో అంటారు సస్తా రోయ్ బార్ బార్ మెహంగా రోయ్ ఎక్ బార్. సో ఎక్స్పెన్సివ్ ఒకసారి కొడుతుంది, మనం చీప్గా వెళ్తే మళ్ళీ మళ్ళీ ఏడ్చేయాల్సింది వస్తుంది. సో ఆల్వేస్ టేక్ ద బెస్ట్ థింగ్. అలా అయితే లగ్జూరియస్ మీరు అనుకోవచ్చు కానీ మనం చాలా సింపుల్ లైఫ్ ఇది చేసాం. బట్ సోషల్ సర్వీస్ వచ్చేది ఐ డోంట్ నో హౌ ఇట్ వాజ్ మేబీ డెస్టిన్డ్. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఎప్పుడు వెళ్ళినా ఒక ఎన్జిఓలో పార్టిసిపేట్ చేద్దామని, ఎన్జిఓస్లో పార్టిసిపేట్ చేస్తే డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ ఉంటారు,
నాకు ఆత్మని ఆ ఎన్జిఓలోనే పెడుతున్నారు వాళ్ళు, ఎందుకు నాకు తెలీదు. నేను స్ట్రీట్ కిడ్స్ని తో వర్క్ చేద్దాం అనుకుంటే కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్తో వచ్చింది. నేను ప్రేమ కావాలి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను, ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఎన్జిఓ జాయిన్ అయిపోయాను మళ్ళీ. సో అది కూడా మేము స్ట్రీట్ కిడ్స్తో థియేటర్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏదో కన్ఫ్యూజన్ కింద నన్ను డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ ఎన్జిఓలో తీసుకెళ్ళారు. సో ఇది బేసిక్గా అక్కడి నుంచి చాలా ఎక్కువ మొదలైంది. నేను అక్కడికి వెళ్ళి అంటే నేను అంత ట్రైన్డ్ కాదు, ఐ కాంట్ డీల్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే మామూలు కిడ్స్ అయితే మనం చేయొచ్చు, బట్ స్పెషల్ నీడ్స్కి మనకు కూడా స్పెషల్ ట్రైనింగ్ కావాలి. సో ఆ ట్రైనింగ్ నా దగ్గర లేదు, నేను చేయలేను అన్నాను. బట్ దర్ వాజ్ అ టీచర్ దేర్, ఆవిడ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. షీ హ్యాడ్ డిసైడెడ్ హూ విల్ పార్టిసిపేట్, మేమేమి చేద్దాం, ఇది ఫంక్షన్ చేద్దాం, అదంతా ప్లానింగ్తో ఉన్నారు. లేదండి మీరు చేయండి, ఒకసారి మీరు 4 days ట్రై చేయండి, మీకు నేను చేయలేని అనిపిస్తే మీరు మానేయండి అన్నారు. సో ఓకే, చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఆవిడ. పిల్లలు కూడా అక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళకి కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఓకే ట్రై చేద్దాం అని అక్కడి నుంచి ఇది ట్రై చేసి వెనక్కి రాలేదు నేను. అక్కడి నుంచి ఇది మొదలైంది. సో నేను కూడా డిస్కవర్ చేశాను యూ కెన్ డూ థియేటర్ విత్ డిఫరెంట్ లేబుల్స్, స్పెషల్ నీడ్స్తో. అండ్ తర్వాత ఇది పెద్ద అంటే ఎవరు ఇది పెద్ద ఎక్స్ప్లోర్ చేయట్లేదండి. సో ఇది ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేయాలని కోరికతో మొదలైంది. సో ఈ మధ్య మీరు శ్రీలంకలో కూడా ఈ రకమైన ఒక సెమినార్ అటెండ్ అయినట్లు. అవునండి, అవును. సెమినార్ కాదు, మనం ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్తో టైఅప్ చేసి 35 కిడ్స్ని శ్రీలంక తీసుకెళ్ళాం. అక్కడ ఓ షో చేసాం, జుగ్ను అని ప్లే చేసాం. అదే నేనే రాశాను, ప్లే నేను రాశాను, మ్యూజిక్ ఆర్పి గారు ఇచ్చారు, ఆర్పి పట్నాయక్, అండ్ మ్యూజిక్ కొట్టించారు. So because they can't, the speech is not really good, so we did all dubbing and music and we did a musical show. సో అది చేసాం, చాలా బాగా జరిగింది. మనం అనుకోవట్లేదు అంతా బాగా జరుగుద్ది అని. మనకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. వీ ఆల్సో రిసీవ్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు హోస్ట్ చేశారు, మన శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ హోస్టింగ్ చేశారు, కాంప్లిమెంట్స్ పంపించారు. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అంత హ్యాపీ, ఐ డోంట్ నో ఎక్కడ ఫీల్ అయ్యాను నేను, ముందే ఎక్కడ అవలేదు, తర్వాత ఎప్పుడో అవుతాను నాకు తెలీదు. బట్ సో ఆ కాంప్లిమెంట్స్ వల్ల ఎస్ మనం ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు అని ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఇప్పుడు చెప్పారు ప్లే అది నేనే రాశానంటే, మీలో ఒక పెయింటరు, ఒక కవి కూడా ఉన్నారని చెప్తుంటారు. మీరు ఏదో ఒక బుక్ రాసినట్లున్నారు. ఆ బుక్ రాశాను, అంటే నేను బుక్ టోటల్ నాది కాదు, వేర్ 4-5 authors ఇన్ ఇట్. అది నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మిర్జా గాలిబ్ చాలా ఇష్టపడ్డాను. మిర్జా గాలిబ్ షాయరీస్ బాగా వినే వాళ్ళని. ఎప్పుడు నేను చెప్పాను కదా, మేము చాలా ఫిల్మీ ఫ్యామిలీ. ఇంట్లో డిన్నర్స్ ఉంటే నేను షేర్ చెప్దామని అలా మిర్జా గాలిబ్ షేర్స్ అన్ని కాపీ కొట్టించి ఇక్కడ చెప్పడమే అంతే. సో అలా మెల్లిమెల్లిగా నేను కూడా రాయటం మొదలుపెట్టాను. సో పోయిటరీ ఐ వాజ్ రైటింగ్ ఆల్ కాలేజ్ డేస్లో రాస్తారు కదండి, అందులో లవ్ మీద, హార్ట్ బ్రేక్ మీద అన్ని అలా ట్రీస్ పైన అలా రాస్తారు కదా, అలాంటి పోయిటరీ. ఇది పెద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిటరీ కాదు. సో a friend of mine was doing this book. తనకి తెలిసింది వాళ్ళు ఏంటంటే దే హ్యాడ్ రిక్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ రైటర్స్, ఆల్ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్తో రిక్వెస్ట్ చేశారు, మీరు మీ ఎంట్రీస్ పంపండి, మనకి నచ్చితే మేము సెలెక్ట్ చేసి పెడదాం. నేను ఎస్టాబ్లిష్ రైటర్ కాదు కదా, పైగా అది దేశ ప్రేమ మీద రాయాలి, నేను జనాల ప్రేమ మీద రాస్తున్నాను, హార్ట్ బ్రేక్స్ మీద రాస్తున్నాను, సడన్గా దేశ ప్రేమ మీద రాయాలంటే ఎలా? సరే నేను ట్రై చేస్తాను, కానీ ఇది నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నాను. బట్ ఐ థింక్ రైటింగ్ ఈజ్ సచ్, ఒకసారి మొదలు పెడితే అదే ఫౌంటైన్ ఓపెన్ అయిపోయినట్టు వస్తూనే ఉంటుంది. సో ఐ రోట్ 5 poems ఇన్ దాట్. వాళ్ళు 5 సెలెక్ట్ చేశారు, పెట్టాం. 5 అవుట్ ఆఫ్ 5 సెలెక్ట్ అయ్యాయి. కంటిన్యూ చేస్తున్నారా ఇప్పుడు మీలో ఉండే పోయెట్? కంటిన్యూ అవుతున్నారా? ఎప్పుడు యాక్చువల్గా ఐ డోంట్ నో అబౌట్ ఎనీబడి ఎల్స్, కానీ పోయిటరీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు మనం కూర్చునో ఏదో మనకి అనిపిస్తే ఇది కరెక్ట్ కాదు, లేదంటే ఇది మామూలుగా ఇలా కనపడుతుంది, కానీ యాక్చువాలిటీ ఏంటి?
సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగితే ఇది ఇంటికి వెళ్ళి రాసేస్తా. సో వెంటనే రాసేస్తారు. వెంటనే రాయాలండి, తర్వాత మర్చిపోదాంగా. కొన్ని ఉన్నాయి ఇంకా ఇన్కంప్లీట్, కొన్ని ఉన్నాయి నా దగ్గర. అది మర్చిపోయాను థాట్ ఏంటి అసలు అప్పుడు రాయాల్సింది అని అనిపించి ఇప్పుడు వెంటనే రాసేస్తాను. ఐ ఆల్వేస్ క్యారీ అ నోట్ బుక్ ఇన్ మై బ్యాగ్. ఎక్కడ అనిపిస్తే అక్కడ రాయటం అంతే. సో మీరు ప్రేమ కావాలి, శ్రీమన్నారాయణ, జంప్ జిలాని, పూలరంగడ్ తర్వాత ఒక సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీ అయినా కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఫ్యామిలీ చాలా సింప్లిసిటీగా ఉంటుందని. ఎస్, నేను కూడా చాలా చోట్ల విన్నా. మీరు ఫ్లైట్లో వచ్చేటప్పుడు మామూలు ఎకానమీ దాంట్లో వస్తారు, కామన్గా చాలా సింపుల్గా ఉంటారని. అంటే ఇది మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించదా? అంటే సింప్లిసిటీ అంటే ఈ మీరు సెలబ్రిటీ అయిపోయినప్పుడు అంతా జనాలంతా వచ్చి మీతో కలవడం ఇదని కొద్దిగా ఇబ్బంది అనిపించదా మీరు? కానీ మనకి ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ అనుకోండి, వాళ్ళ దగ్గర జనాలు రాకపోతే ఎలా ఫీల్ అవుతారు? శర్మని దరిద్రం అని ఫీల్ అవుతారు. నేను సెలబ్రిటీయా అని అలా ఫీల్ అవుతారుగా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ యాజ్ అ సెలబ్రిటీగా మనకి చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నేను ఎకానమీ ట్రావెల్ చేస్తాను లైఫ్లో, ఎప్పుడు బిజినెస్ క్లాస్ తీసుకున్నా అలా కాదు. ఇప్పుడు అవసరం, నేను జస్ట్ 2 hours ఫ్లైట్, దానికి అవసరం లేదు కదా అని ఫీలింగ్తో అనవసరంగా అదే 10 times ద ప్రైస్ మనం పెట్టించి జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ పుట్టింగ్ మై ఫ్లైట్ టికెట్, అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ తీసుకున్నాం, ఇది అక్కడ రీచ్ అవగానే మనకి షూట్ ఉంది, అప్పుడు మనకి బిజినెస్ క్లాస్ అవసరం, ఎందుకంటే మనకి ఆ రెస్ట్ టైం కావాలి, స్ట్రెస్ రెస్ట్. అందుకే అప్పుడు అవసరం ఉంది, అడగొచ్చు. కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు, జస్ట్ నేను సెలబ్రిటీ అని ఫీల్ అయిపోయి అలా అడిగితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మరి పైగా నేను ఏదో గ్లోబల్ రేంజ్ సెలబ్రిటీ కాదు, హైదరాబాద్ వస్తే అందరూ గుర్తుపడుతున్నారు. ఇంకోటి ఓసరి గుర్తు కూడా పట్టలేదు, చాలామంది పడుతున్నారు, ఓసరి 2-3 members గుర్తుపడతారు. సో మీరు నిజమే సినిమా ఫ్రేమ్కి మామూలు న్యాచురల్ ఫ్రేమ్కి చాలా తేడా ఉన్నట్టు, అంటే మేకప్తో టోటల్గా మారిపోతాం. ఇంకోటి నేను హెయిర్ కట్ చేశాను కదండి, అది కొంతమంది గుర్తుపడలేదు హెయిర్ కట్ అయితే. ఓసరి నేను వర్స్ట్గా డ్రెస్అప్ అయి ఉంటానంటే మీరు ఈషా చావ్లానా? కాదండి అంట. కాదంటారా? కాదండి అంట. ఈషా చావ్లా ఎవరు అంటారు? అయ్యో మీలాగా ఒక హీరోయిన్ ఉంది ఈషా చావ్లా, అచ్చం మీలాగా కనపడుతుంది. అవునా, చాలా మంది అంటారండి అంటాను. ఇది ఇప్పుడు సీక్రెట్ రివీల్ అయింది, నెక్స్ట్ టైం మనం వాడలేము, వాళ్ళు క్యాచ్ చేస్తారు. బట్ ఐ ఫీల్ మనం ఎక్కడ రిక్వైర్డ్ అయితే అది అడగాలి, అదర్వైజ్ అనవసరంగా నేను సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఫుడ్ తిన్ను, అక్కడి నుంచి తిన్ను, అలాంటివి ఉంటే కరెక్ట్ కాదని. జస్ట్ వాల్యూస్ ఫాలో కావాలంటే మనం డయట్లో ఉంటే ఓవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్ మనం తిన్నాను, ఓకే అర్థమవుతుంది. లేదు నేను ఈ రెస్టారెంట్ నుంచి తిన్ను, నేను ఓన్లీ 5 stars వెళ్తాను, అదంతా ఆ లైఫ్ టైం వేస్ట్ చేస్తానండి, చాలా మిస్ అవుతున్నారని ఫీల్ అవుతుంది. సో వెర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బీ అ సెలబ్రిటీ, అదర్వైజ్ ఐ థింక్ సెలబ్రిటీ ఈజ్ అ పర్సన్ హూ సెలబ్రేటెడ్. సో షీ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ సేమ్ ఫ్లైట్ అని సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళి. సో అమన్య ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, అంటే ఒక కాజ్ ఏమన్నా ఉందా? సో అమన్య బేసిక్లీ మీన్స్ ఆర్టిస్ట్ ఆఫ్ గాడ్. సో ఆర్టిస్ట్ ఆఫ్ గాడ్, సో దాట్ ఈస్ వై అమన్య నేమ్ కేమ్. చాలామంది నాతో అడుగుతున్నారు మీ ఫ్యామిలీలో ఎవరు అమన్య ఉన్నారు. సో అమన్య నేమ్ కేమ్ ఫ్రమ్. సో నేను కూడా అట్లా అనుకున్నా, అమన్య అంటే అమ్మా నాన్న కలిపి ఏమైనా పెట్టారా ఆ పేరు? అది కూడా బాగుంది, అలా అనుకోవచ్చు. వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టచ్చు యాక్చువల్లీ. సో బట్ దిస్ స్టార్టెడ్ విత్ స్పెషల్ నీడ్స్తో మొదలైంది. సో వాళ్ళు యాక్చువల్లీ అలా నాకు అనిపిస్తుంది దే ఆర్ గాడ్ సెంట్. వాళ్ళకి అసలు జెలసీ, యాంగర్ ఇవన్నీ ఏముండవు. చాలామంది నాతో అడుగుతున్నారు మీకు హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్, వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎంత డిఫికల్టీ అనిపించింది. అసలు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు డిఫికల్టీస్ ఏమి ఉండవండి. మనం సో కాల్డ్ నార్మల్ పీపుల్ అంటాంగా, వాళ్ళతోనే డిఫికల్టీస్ ఉంటాయి. కరెక్ట్. స్పెషల్ నీడ్స్తో చేసినప్పుడు నాకు ఏం డిఫికల్టీ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఏదో క్యాచ్ చేశారంటే యూ కాంట్ డిలీట్ ఫ్రమ్ దేర్ మెమరీ, ఇరేజ్ చేయలేరు మీరు, అది ఫిక్స్ అయిపోద్ది.
సో దే ఆర్ రియలీ గాడ్ సెంట్ పీపుల్ అని అనుకుని ఈ పేరు ముందుకు వచ్చింది, ఆర్టిస్ట్ ఆఫ్ గాడ్. సో బట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ నాట్ ఓన్లీ స్పెషల్ నీడ్స్, అండర్ ప్రివిలేజ్తో కూడా వర్క్ చేస్తున్నాం. విమెన్ ఎంపవర్మెంట్లో కూడా చేస్తున్నాం కొంచెం. సో మీరు ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ ఫోరం అటెండ్ అయినట్టు అవార్డు కూడా వచ్చింది. అవునండి, అవార్డు వచ్చింది. ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్. దాదాపు 200 ఎక్సలెన్స్ నేను ఏం చేయట్లేదు అవునా, మళ్ళీ అవార్డు ఇచ్చారు. అలా 200 దేశాలు, దాదాపు 1200 మంది డిఫరెంట్ ఫీల్డ్స్ ఉండే ఉమెన్ అటెండ్ అయినట్టున్నారు. అవునండి, అవును. మీరు కూడా సెమినార్లో అనుకుంటా దాదాపు 2-3 minutes మాట్లాడినా కూడా చాలా బాగా మాట్లాడినట్టున్నారు. అసలు యాక్చువల్లీ 7 minutes అన్నారు వాళ్ళు, చాలా పెద్ద ప్రిపేర్ చేశాను. తర్వాత 2-3 minutes వాళ్ళు కొంచెం డిలే అయింది టైం, 2-3 minutes వచ్చింది. అయితే ఎక్స్టెంపోర్ మాట్లాడాల్సి వచ్చింది. సో మీకు మీరు చూసారా అది? చూశాను, బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడినట్టు. ఓకే. అక్కడ వాట్ ఐ రియలీ లైక్డ్, ఐ థింక్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అండి. సో నేను అక్కడికి వెళ్ళినా, అక్కడ నేను యాజ్ అన్ యాక్టర్గా కూడా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అనగానే ఎవరు బాహుబలి అన్నారు అనగలిగి. ఎస్, మీరు కూడా అన్నారు బాహుబలి ఇండస్ట్రీ. సో ఎవరు బాహుబలి అన్నారు. అవునండి, మీరు బాహుబలి చూసారా? ఆ ఇండస్ట్రీకి నేను ఐ బిలాంగ్ టు ద సేమ్ ఇండస్ట్రీ అన్నాను. సో చాలా ఇదే అనిపించింది, ఇనఫ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే ఆ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది మన ఇండస్ట్రీకి. దాట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. సో ఎక్సెప్షనల్ ఉమెన్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఏదో అవార్డు ఇచ్చేట్టున్నారు. ఎక్సెప్షనల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్. ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అంటే 200 దేశాలు, 1200 మంది వచ్చారు, డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన ఉమెన్. అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫీల్ అయ్యాను, కానీ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అని ఫీలింగ్ వచ్చింది. సో నేను అక్కడ జెండర్ బయాస్ అంటారు అందరూ, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రియలీ. ఇట్స్ గాట్ మోర్ టు పేట్రియార్కల్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ ఫెమినిస్ట్ అంటారండి. ఫెమినిస్ట్ అంటే మీనింగ్, నేను ఒక స్ట్రైక్ మీద కూర్చుని నేను ఫెమినిజం అమ్మాయిలకి ఎక్కువ ఇది చేయాలి అది చేయాలి, అది కాదు ఫెమినిజం అంటే. ఐఎమ్ అ ఫెమినిస్ట్, సో ఆర్ యూ. మీరు కూడా ఫెమినిస్టే అవుతారు. ఫెమినిజం ఓన్లీ మీన్స్ ఈక్వాలిటీ ఫర్ బోత్. ఎస్, నేను ఇప్పుడు ఫిజికల్గా మీతో కంపీట్ చేయలేను. దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు అచీవ్ ఎనీవే. It just means equality for both. If you're giving you respect for being a man, I need the same respect for being a woman. So that is all that. So this was a Women Economic Forum. This was also about reclaiming media and how media ni ela use chestunnaru, use cheyali ani. So I just put my point of view ahead. సో మీడియాని ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నారు, ఎలా యూస్ చేయాలంటారు? నా ఫీలింగ్ ఏంటంటే మీడియా కర్సా బాగుందా అని అడుగుతున్నారు అందరూ. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆర్ కర్స్. నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. కానీ దీన్ని కర్స్ లాగా, లైఫ్లో ఏమైనా మనం దాన్ని కర్స్ లాగా మార్చొచ్చు బ్లెస్సింగ్ని. ఐ ఫీల్ మీడియా ఈజ్ అ బ్లెస్సింగ్. ఎలా అంటే వాట్ గ్రేట్ కనెక్టివిటీ వీ హ్యావ్. ఈరోజు నేను ఎక్కడున్నా, నేను అమ్మ నాన్నతో డైరెక్ట్ వీడియో కాల్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ కాల్స్ చేయొచ్చు. నా సిస్టర్ యూఎస్లో ఉంది, సో ఇంటర్నేషనల్ కాల్ చేయొచ్చు. ముందే మన మీడియా ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ వీ హ్యాడ్ టు మీడియా అంతా పిలిచి మనం లైవ్కి వెళ్ళిపోవచ్చు, స్టూడియోస్కి వెళ్ళాల్సింది. ఇప్పుడు మనం ఫోన్తోనే లైవ్ వెళ్ళిపోవచ్చు అండి. ఫేస్బుక్. సో మీడియా ఇస్ సచ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. కానీ దీన్ని రాంగ్గా యూజ్ చేస్తే ఇది కర్స్ అయిపోద్ది. మనం కరెక్ట్గా యూజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో నా ఫీలింగ్ ఏంటంటే సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చి చాలా ఇట్స్ ఎరాటిక్. దెర్ ఇస్ ఎవ్రీ డే మీరు యూఆర్ సపోజ్ టు పోస్ట్ 5-6 పోస్ట్. మీరు ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ బుక్స్ చదువుకుంటున్నారు, అన్నీ పెట్టాలి. సో యాజ్ అ సెలబ్రిటీగా మనం ద చాయిస్ ఇస్ మైండ్, నేనేం పెడతానని.
నేను రిక్షాతో ట్రావెల్ చేస్తే సరే అది కూడా పెడుతున్నాను. ఆటో రైడ్ చేశానని, ఇలా వెళ్తున్నామని. నేను ఫుడ్ అంటే డైట్లో ఉన్నాం, చీటింగ్ చేశానని అది కూడా పెడుతున్నాను. యాక్నే వచ్చిందంటే ఇప్పుడు మనం ఫొటోస్ పెడితే అది ఆల్ ఫిల్టర్డ్ ఉంటాయండి. సో ఇట్స్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఎంగ్జైటీ. టుడే ద మెంటల్ డిప్రెషన్ రేట్ చాలా హైకి వెళ్ళింది. వై? బికాస్ దర్ సో మచ్ కాంపిటీషన్. ఆల్సో వన్ మోర్ థింగ్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ అ సెలబ్రిటీ దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. ఐ నీడ్ టు మెయింటైన్ అ సర్టన్ ఫిట్నెస్. నేను ఒక డయట్లో ఉండాలి, ఒక ఫిట్నెస్ లెవెల్ మెయింటైన్ చేయాలి, యూనో స్కిన్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రొఫెషన్కి ఆ రిక్వైర్మెంట్ కాదు. మీకు 2-3 పింపుల్స్ వచ్చినా, మీకు 5-6 kgs పెరిగినా పర్లేదు. దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కూడా 5-6 kgs పెరుగుతాయి. దివాళీ అందరి ఇంట్లో ఉంటుంది, దసరా అందరి ఇంట్లో ఉంటుంది. సో మేము దాని మీద మళ్ళీ వర్క్ చేసి, బికాజ్ మై ప్రొఫెషన్ డిమాండ్స్ దాట్, మళ్ళీ రిటర్న్ వీ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. So that is what I think you can use social media as. Also media, I think like I said before also, as a celebrity మన షోల్డర్స్ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశానంటే సినిమా హిట్ అయింది అనుకోండి, మీరు ఆత్మని ఆ క్యారెక్టర్ ఇలాగే పోర్ట్రే అవ్వాలని కోరుకుంటారు. అది ఫిక్స్ అయిపోద్ది మీ మైండ్లో. సో యాజ్ అ సెలబ్రిటీ మన షోల్డర్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వాట్ వీఆర్ టేకింగ్ టు ద ఆడియన్స్. నేను ఇప్పుడు అమ్మాయిని మీరు రాంగ్గా ట్రీట్ చేయొచ్చు అని నేను సినిమా చేస్తే ఆల్ మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, వాట్ ఎవర్, ఎవ్రీబడి, కిడ్స్ ఆర్ వాచింగ్, వాళ్ళకి అదే ఫీలింగ్ వస్తుంది. మనం ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు అంటే ఒక సినిమా నరేషన్ విన్నానండి. అందులో డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, సీన్ ఉంది, అబ్బాయి హీరోయిన్ని మాల్లో చూస్తారు, చూడగానే లవ్లో పడిపోతారు, అమ్మాయి చాలా బాగుంది అని అనిపిస్తుంది. అమ్మాయి ఫస్ట్ టైం చూసారా, అమ్మాయి వెళ్తుంది అంటే ఫీలింగ్ ఏంటంటే, హీరో ఫీలింగ్ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అని అర్జెంట్గా వెళ్ళి క్యాచ్ చేస్తారు. ఏమంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఇది చెప్తారు. మీరు ఎవరు అని అంటుంది అమ్మాయి. సడన్గా ఇలా ఫస్ట్ టైం చూసిన లవ్ చేస్తున్నాను, ఇక్కడ చాలామంది లవ్ చేస్తూ ఉంటారు, నేను అందరికీ రెస్పాన్స్ ఇవ్వాలి ఏంటి, అవునా అని అనగానే అబ్బాయి అమ్మాయిని పట్టుకొని కిస్ చేస్తాడు. కిస్ చేయగానే అమ్మాయి లవ్లో పడిపోద్ది. నేను అన్నాను, సారీ సార్, నేను ఇది చేయలేను, ఎందుకంటే ఇది రియల్ లైఫ్లో జరిగింది అనుకో, నేను అబ్బాయి లవ్లో పడను, అబ్బాయిని కొడతాను, ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూసి ఇలా ఫస్ట్ టైం అయినా, థర్డ్ టైం అయినా, ఫోర్త్ టైం అయినా అమ్మాయి పర్మిషన్ లేకుండా ఇది చేస్తే కరెక్ట్ కాదు. సొసైటీకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చిన వెళ్తుంది. కరెక్ట్. సో ఈ కారణంగానే అంటే మీరు చెప్తున్నారు సినిమా యాక్టర్స్కి కూడా కొంచెం నైతిక విలువలు ఉండాలని. ఎస్, కరెక్టే అది. దీనివల్ల మీరు ఈ మధ్య జవాన్ అనుకుంటా, జవాన్లో ఒక క్యారెక్టర్, ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా మీరు రిజెక్ట్ చేసినట్లున్నారు. నేను చాలా వర్క్ ఇది చేశానండి. అంటే యాడ్స్ కానీ, మ్యాట్రిమోనీ యాడ్స్ కానీ, అదే ఫేర్నెస్ క్రీము, మ్యాట్రిమోనీ యాడ్స్, ఐటమ్ సాంగ్స్, ఇవి కొన్ని ఒక లిస్ట్ ఉంది. ఐటమ్ సాంగ్స్, ఫేర్నెస్ క్రీమ్, మ్యాట్రిమోనీ యాడ్స్, ఇవన్నీ నేను చేయను ఎప్పుడు. అంటే కలర్ వచ్చేది నా బ్యూటీ అదంతా డిసైడ్ చేయరు. మీకు తెలుసా, వెస్ట్లో మన కలర్ కోసం వాళ్ళు సన్ కిందకి వెళ్ళి ఇలా చచ్చిపోతున్నారు, ఈ ట్యాన్ మనకి వస్తే ఎంత బాగుంటుంది. వెస్ట్లో వాళ్ళు మన కలర్ ఎంత ఇష్టపడుతున్నారు. మేమైతే ఇక్కడ ఫేర్నెస్ క్రీమ్ పెట్టి ఏదో ట్రీట్మెంట్స్ చేయించుకొని ఇదంతా చేసుకుని మేకప్ వేసుకుని మనం వైట్ రావాలని కోరుకుంటున్నాం. సో దాట్ ఈస్ నాట్ బికాజ్ నా ఫేస్ నాకు ఇష్టం లేదు, అది ఎందుకంటే ఆ సొసైటీ నార్మ్స్ అలా అయిపోయింది, అలా డిసిజన్ అయిపోయింది. సో ఫేర్నెస్ అంటే కలర్ వాళ్ళ ఇది రూరల్ క్లాసెస్లో అయితే చాలామంది పెళ్ళి జరగదు కొంచెం డార్క్ కలర్ పుడితే. సో అదంతా కరెక్ట్ కాదు. అమ్మాయిలు అసలు ఒక అంటే నేను ఒక కార్ కొనడానికి వెళ్తున్నాను, అలా మ్యారేజ్కి వెళ్తున్నారు, కార్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కాదు. మనసు ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉంది, అదంతా చూడాలి. హౌ మచ్ డౌరీ యూర్ గెటింగ్, ఇదంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడాలి, నేను మొదలు పెడతానని ఐ స్టార్టెడ్. సంబడీ సపోజ్ టు స్టార్ట్. సో మీరు స్టార్ట్ చేసినందువల్ల ఇంకొక 10 మంది ఇలా సెలబ్రిటీస్ అందుకుంటే కనుక సొసైటీ కొంచెం ఉపయోగం ఉంటుంది, యాక్చువల్గా మోసపోకుండా ఉంటారు.
యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు కొంత చేంజ్ కనపడుతుందండి. అంత రిగ్రెసివ్ కాదు, ఒక టైంలో ఉన్న రిగ్రెసివ్ అంత రిగ్రెసివ్ కాదు. కానీ అవును, అదే కరెక్టే, చాలా వర్క్ దానివల్ల సాక్రిఫైస్ చేస్తూ వస్తుంది. బట్ అది ఓకే, నో ప్రాబ్లం, వర్క్ వస్తుంది. మంచి వర్క్ చేద్దాం. ఎందుకంటే నేను మీడియా ఇండస్ట్రీ అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఇండస్ట్రీ ఇదే అండి. వీఆర్ ఇమ్మోర్టల్స్. ఇప్పుడు నేను చేసిన ఈ ఇంటర్వ్యూ ఉందా, ఇది నేను వెళ్ళిపోతాను కానీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కడైనా మీరు సర్చ్ కొడితే ఈషా చావ్లా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అని కొడితే వస్తుంది. సో దిస్ ఈజ్ ఇమ్మోర్టల్. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేసాను, అదే ఉండిపోద్ది అలాగే. అదే ఎవరు 10 years 15 years తర్వాత చూసినా అదే అలాగే ఉంటుంది. సో రిగ్రెసివ్ సినిమా చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు కట్ అయింది, మీరు ఇంతకుముందు చెప్పారు మాలు హీరో హీరోయిన్ వచ్చి ఫస్ట్ కిస్ చేసి లవ్ అని. మీరు నేను చేయను అన్నారు కదా, డైరెక్టర్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? డైరెక్టర్ అన్నారంటే కాదండి, ఇదే నడుస్తుంది, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి తప్పదన్నారా? ఇదే నడుస్తుంది, ఇది బాగుంటుంది అన్నారు. లేదండి ఇది బాగోదు అన్నాను. లేదు మీకు తెలీదు అండి, అమ్మాయిలు ఇదే ఇష్టపడుతున్నారు అన్నారు. నాకు తెలియపడం ఏంటి, నేను కూడా అమ్మాయి కాదండి, ఇది ఇష్టపడదు, పడితే కూడా రాంగే అన్నాను నేను. సో ఆయన అంటే నేను ఎలా చెప్పాలంటే, ఇది ఆయన చెప్పింది నేను రాంగ్ అని అనలేదు, ఇది నాకు రాంగ్ అనిపిస్తుంది. మీకు రైట్ అనిపించవచ్చు, మీరు బిజినెస్ ప్రకారం చూస్తున్నారు కాబట్టి. కానీ మనం ఓ టైంలో సినిమా ఉండేది చూసారండి, ఒక కిస్సింగ్ సీన్ కూడా లేదు. ఆ సినిమాలు కూడా బాగా ఆడింది, చాలా హిట్. ఇప్పుడు కూడా చాలా క్లాసిక్స్ అనేసి చాలా ఇష్టపడి మేము కూర్చుని ఆ సినిమాలు చూస్తాం. సో నా ఫీలింగ్ ఏంటంటే, మీరు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే ప్రేమ కావాలిలో కిస్సింగ్ సీన్ ఉంది. డైరెక్టర్ గారు ఫుల్ నరేషన్ ఇచ్చారు. అడిగారు, మీరు కిస్సింగ్ సీన్ మీకు ప్రాబ్లం ఉందా? సార్ నేను కథ వింటాను, కథకి డిమాండింగ్ ఉంటే నో ప్రాబ్లం, నేను యాక్టర్. సో ఇఫ్ ఇట్ డిమాండ్స్ దెన్ ఇట్స్ ఫైన్. ఆ రిక్వైర్మెంటే లేదు, జస్ట్ ఒక కిస్సింగ్ సీన్ పెడితే బాగుంటుంది అని పెడదాం అంటే అది కరెక్ట్ కాదు. సో సినిమాలు కూడా సామాజిక విలువలు అయితే ఖచ్చితంగా ఉండాలంటారు, సొసైటీని తప్పుదారి పట్టించకూడదు అంటారు. లేదు, ఐ థింక్ యాక్టర్స్ అంటారు కదండి, యాక్టింగ్ మనం ఓన్లీ కెమెరా ముందు చేస్తే బాగుంటుంది, ఇంకా లైఫ్లో ఎలా ఉంటే అలాగే ఉండాలి. అప్పుడే మన యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతాం. గుడ్. సో మీరు ఈ సోషల్ సర్వీస్కి వచ్చేప్పటికి ఈ మధ్య మై స్కూల్ ఫౌండేషన్ అనేది ఒకటేదో ఈ సికింద్రాబాద్ దగ్గర అనుకుంటా, మై స్కూల్ మై శానిటైజేషన్ శానిటరీ యాక్టివిటీ తీసుకున్నట్లున్నారు. సో అవును, అదే కంటిన్యూ అవుతుంది మరి. అంటే మంది ఫిక్స్ ఏం కాదండి, ఎక్కడ ఏం కనపడితే అక్కడ వెళ్ళిపోవడం అంతే. అంతేనా? ఇక్కడ ఇది చేద్దామని అనిపిస్తే అది చేయాలంతే. దెన్ మనం ఒకసారి డిసైడ్ అయితే దెన్ ఫండ్స్ కూడా వస్తాయి, దెన్ ఒక దారి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ డిసిజన్, ఫస్ట్ ప్రయత్నం అయితే జరగాలి. సో ఇది వచ్చి టాయిలెట్ కన్స్ట్రక్షన్. చాలామంది ఎస్పెషలీ గర్ల్స్ స్కూల్ మిస్ అవుతున్నారు, లేదంటే డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఎస్పెషలీ వాళ్ళ పీరియడ్స్ టైం వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, బికాస్ దేర్ ఆర్ నో టాయిలెట్స్. సో ఆ కాజ్కి సపోర్ట్ చేశాను. పోక్ వాళ్ళ సపోర్ట్తో అది జరిగింది. వాళ్ళు టాయిలెట్స్ కట్టారు స్కూల్కి. సో కట్టిన తర్వాత మేము వెళ్ళాము. వాళ్ళకి తర్వాత ఓన్లీ టాయిలెట్ కట్టడం కాదు, వాళ్ళకి ఇది ఎలా యూజ్ చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఇది యూజ్ ఎలా చేయాలి, అదంతా నేర్పాలి. ఆ క్యాంపెయిన్ చేసాం ఒకటి. సో ఇప్పుడు బాలికల్లో అక్షరాస్యత శాతం అంటే చాలా తక్కువగా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలా, స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించాలనేది కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి, ఎన్జిఓస్ వైపు నుంచి దీనికి ఏం జరగాలంటారు? ఐ థింక్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది అగైన్ మై ఫీలింగ్. ఇది ఏదో రీసెర్చ్ చేసేది వేరే ఇది రావచ్చు, కానీ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఈజ్ రాంగ్. అండ్ ఎడ్యుకేషన్ వచ్చి ఓన్లీ మీరు క్లాస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అది మాత్రం కాదు. ఎడ్యుకేషన్ వచ్చి మీ ఇంట్లో ఎడ్యుకేషన్, కల్చర్ ఎడ్యుకేషన్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది చిన్నప్పటి నుంచి మొదలు పెడితేనే కరెక్ట్. అప్పుడే అంటే మనం సీడే రాంగ్ వేసామంటే ట్రీ ఫ్రూట్స్ ఇవ్వరు.
సీడ్ వాట్ సీడ్ వి సో అదే ఫ్రూట్ వస్తుంది. సో మనం ఇప్పుడు గ్రేప్ సీడ్ వేసి మ్యాంగోస్ రావాలి, మ్యాంగో సీజన్ ఉంది అంటే రాదు కదా. సో మనం సీడ్ వేసిన టైంలో ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే దెన్ దీస్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మనం ఈరోజు వర్క్ మొదలు పెడితే ఒక 10 years 20 years తర్వాత ఒక గ్లోబల్ చేంజ్ కనపడచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ప్రాబ్లమ్స్ అడిగితే చాలా ఉన్నాయండి. ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ ఆర్ గ్లోబలీ. యాక్చువల్లీ ఎన్వైర్మెంట్ రిసోర్సెస్ ఆర్ గెటింగ్ ఓవర్. వాటర్ అయితే టోటల్గా ఫినిష్ అయిపోతుంది. కానీ మనం ఇంకా వాటర్ ఎలా వాడుతున్నాం అంటే ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి మనం భయంకరంగా వాటర్ వేస్ట్ చేస్తున్నాం. సో ఇది ఇప్పటి నుంచి మనం మొదలు పెడితే దెన్ దే విల్ బి వాటర్ ఫర్ యువర్ కిడ్స్. సో ఇందులో భాగంగానే మీరు మొక్కలు నాటాలా, చెట్లు కూడా బాగా నాటాలి అందరూ అనేది కూడా ఏదో ఒక యాక్టివిటీ తీసుకున్నట్టున్నారు. ఏంటి మొక్కలు, ట్రీస్, చెట్లు పెంచాలనేది కూడా, అంటే పర్యావరణం. అది ఇంకా చేయట్లేదు, చేయాలి. అది ఇంకా చేయట్లేదు. ఈ మధ్య ఏదో ఒక సోషల్ మీడియాలో నేను చూశాను మేడం, మీరు అందరూ మొక్కలు నాటాలా, పర్యావరణాన్ని రక్షించాలని ఏదో చెప్పినట్టున్నారు మీరు. అదే ఎక్కడ అదే నేచురల్ నేచర్ ఎక్కడ కనపడితే అక్కడ వాట్ ఎవర్ కాజ్. ఐ థింక్ సోషల్ మీడియా ఈజ్ సచ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఏదో కాజ్ మనకి అనిపిస్తే మనం చెప్తూ ఉండాలి దాని గురించి. బట్ ఎఫెక్టివ్గా మన ఎన్వైర్న్మెంట్ గురించి పెద్ద పని ఏం చేయట్లేదు ఇప్పుడు. చేయాలి ఫ్యూచర్లో 100%, బికాస్ దట్ ఈస్ అ బిగ్ డేంజర్ టు ద సొసైటీ. మనం ఇప్పుడు రియలైజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ సమాజంలో మామూలు ఆడపిల్ల పుట్టితే చాలామంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా ఆడపిల్ల పుట్టిందని చాలా నిరుత్సాహంగా చెప్తారు. అంటే ఈ వివక్ష పోవాలంటే ఏం చేస్తారు? ఆడపిల్ల అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. ఇది పోవాలంటే సొసైటీలో ఏ రకమైన మార్పు రావాలనుకుంటారు? అంటే మన కల్చర్ చదవాలి, వాళ్ళు మన మైథాలజీ చదవాలి. నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఏంటంటే పెట్రియార్కీ వచ్చింది ఎక్కడి నుంచి, ఎవరు మొదలుపెట్టారు ఇది? సంబడి వెరీ ఫియర్ఫుల్ అని పెట్రియార్కీ మొదలుపెట్టారు. అమ్మాయిలతో భయపడి ఎవరు స్టార్ట్ చేశారు ఇది, పెట్రియార్కీ పెట్టేద్దామని. మీరు రామ్ సీత మీకు ఐడియా ఉంది కదండి. ఎప్పుడైనా మీరు ఏమంటాం మనం, సియాపతి రామ్ అంటాం. సీతారాం. సీతాస్ హస్బెండ్ రామ్ అంటాం, సియాపతి రామ్. మనం ఎప్పుడు రామ్స్ వైఫ్ సీత అని అనలేదు. సో పెట్రియార్కీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఐ డోంట్ నో. ఇది సరే ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే అదే ఫాలో అవుతూ ఉంటుంది, అది రాంగ్ అయినా రైట్ అయినా. ఇప్పుడు మన కంట్రీలో ఎంత బాగుంది కల్చర్, ఫుడ్ కల్చర్, కానీ జంక్ స్టార్ట్ అయింది. అదే దాన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలి అర్థం కావట్లేదు. వెస్ట్లో వాళ్ళు మన కల్చర్ ఫాలో చేస్తున్నారు. యోగా అయితే మనం పెద్ద పట్టించుకోవట్లేదు యోగాని. వెస్ట్లో వాళ్ళు యోగా పట్టించుకొని ఇప్పుడు మన యోగా మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో వాట్ వీ హ్యావ్ వీ జనరలీ డోంట్ వాల్యూ దాట్ సో మచ్. అలాగే మన దగ్గర చాలా మంచి రిచ్ కల్చర్ ఉంది. మన కల్చర్, మన మైథాలజీ, మన పురాణాస్ అని చదివితే women have been given a lot of respect, power, liberty, priority. There is so ardhangini ani ekkadi nunchi vachindi ante wife is husband's half. There is no difference between Shiv and Parvati. So Shiv's half is Parvati. అండ్ ఏదో పెద్ద దానవతో ఫైట్ చేయాలంటే పార్వతినే ఇది చేశారు. శివ్ టర్న్ ఇంటూ కాళీ. సత్యభామ. Then Shiv had to put his head under Kali's feet to stop her aggression. నేచర్గా నేచర్ హ్యాస్ గివెన్ ద హూ ఇస్, మనం అంటాం కదండి ఆల్వేస్ వీఆర్ సేయింగ్ వీఆర్ ఆల్ గాడ్స్ కిడ్స్. హూ ఇస్ గివెన్ బర్త్ టు యూ అండి? మదర్. మదర్ ఇచ్చిందిగా. దెన్ హూ ఇస్ గాడ్? నేచర్గా, న్యాచురల్గా నేచర్ హ్యాస్ గివెన్ అ ఉమెన్ మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ పవర్, మోర్ కెపాసిటీ. కానీ ఇది అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెట్రియార్కీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, వై ఇట్ కేమ్ ఐ డోంట్ నో. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడి నుంచి అయినా ఫ్రమ్ అవర్ హౌసెస్ వీ నీడ్ టు స్టార్ట్. నేను ఇది చాలా సటల్ లెవెల్లో ఉంది. నేను ఏమీ రాంగ్ చేయట్లేదు అందరూ అనుకుంటారు, కానీ ఏదో సటల్ లెవెల్లో ఇంట్లో మనం ఏదో రాంగ్ చేస్తున్నాం. అంటే
బ్రదర్ వచ్చారంటే సిస్టర్తో ఆడతారు వాటర్ తను ఎందుకు తేవాలి, బ్రదర్ అయితే తీసుకుంటారు. సో ఈ చాలా సటల్ లెవెల్లో ఇవన్నీ ఉంటాయి. ఆ చేంజ్ మన ఇంట్లో స్టార్ట్ చేస్తే కంట్రీలో చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు జంక్ ఫుడ్స్ అన్నీ వచ్చి మన న్యాచురల్ ఫుడ్స్ అనేది దెబ్బతిన్నాయి. మీరు ఎప్పుడు జంక్ ఫుడ్స్ తినరా? తింటానండి, ఎప్పుడైనా ఓసారి తింటాను. బట్ కాదు, డయట్లో కూడా ఇప్పుడు అందరూ వెస్ట్ గ్రెయిన్స్ అన్ని పట్టించుకుంటారు. అవును, మనవి మర్చిపోయారు. వెస్ట్ గ్రెయిన్స్ అన్ని, కానీ రాగి, రైస్ ఇవన్నీ బెస్ట్ గ్రెయిన్స్ మనం ఇప్పుడు తింటే దాట్ ఈస్ ద హెల్దీయెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద కాస్ట్ కాదు కదా, అందుకే మరీ కాస్ట్ ఉన్న కినువా, కుస్కుస్ ఏదో పేర్లు ఉన్నాయి, మనం చెప్పలేం కూడా, అలాంటి పేర్లు ఉన్నాయి. అవకాడో అసలు ఒక పీస్కి ఎంత 200-300. సో అదంతా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. జంక్ ఫుడ్ అయితే ఎప్పుడెప్పుడు మాకు కూడా హాలిడేస్ ఉంటాయి కదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, బట్ ఐ స్ట్రిక్ట్లీ అవర్స్ వన్ థింగ్, దట్ ఈస్ షుగర్. షుగర్ ఈస్ ద వర్స్ట్ థింగ్ నోన్ టు మ్యాన్ కైండ్. వర్స్ట్ థింగ్. మీరు అంటే ఒక డ్రగ్ లాగా షుగర్ వర్క్ చేస్తుంది మీ బాడీలో. సో జంక్ సరే ఓకే, కానీ షుగర్ మనం ట్రై చేసి మానేస్తే దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ షుగర్ ఇన్ మై బాడీ, ఇన్ ఎనీబడీస్ బాడీ. అంటే మనం ఈ ఫ్రూట్ తినాలి, ఆ రోటీ తినాలి, ఆ రైస్ తినాలి అంటారు కదా, దిస్ హ్యాస్ దిస్ న్యూట్రియంట్ వాల్యూ. అది షుగర్ హ్యాస్ నో వాల్యూ, నో రిక్వైర్మెంట్ ఇన్ అవర్ బాడీ. It only has dopamine, which is a drug, same effect as drugs. So that is something that I strictly stand against. But junk sometimes we all, but junk ante samosa is also junk, andi. Not only pizza, burger, samosa is also junk. I love all these roadside foods. I love it. అది ఏమంటారు, మూంగ్ దాల్ పకోడీస్ ఉంటుంది కదా, మూంగ్ దాల్ పకోడీ, సమోసా, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసి ఇస్తారు. బాగా లైక్ చేస్తారా? మీరు ఢిల్లీకి చెందిన మీకు విజయవాడ దగ్గర ఉండే కానూరు ఎట్లా కనెక్ట్ అయింది? అంటే ఆ కానూరును మీరు అడాప్ట్ చేసుకున్నారు కదా, ఎట్లా అది కానూరు? యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఇది కొంచెం సూపర్ఫిషియల్గా అనిపించవచ్చు, కానీ సమ్టైమ్స్ ఐ ఫీల్ మోర్ అట్ హోమ్ ఇన్ హైదరాబాద్ దాన్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ దెన్ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీలో ఉండగా నేను కాలేజ్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను. కాలేజ్ తర్వాత నేను బాంబే షిఫ్ట్ అయ్యాను, ఒక 1 year బాంబేలో ఉన్నాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వర్క్ స్టార్ట్ చేశాను. సో నేను యాక్చువల్గా యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా గ్రోత్ నాది వచ్చి ఇక్కడ జరిగిందండి. నేను చాలా అంటే వెన్ యూ గో టు యువర్ జాబ్ అప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు, అర్థమవుతాయి మీకు చాలా రిలేషన్స్ ఏంటి, లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటి, విషయాలు, ఇప్పుడు సోషల్ కాజెస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ ఏంటి. సో ఇక్కడ నా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గ్రోత్ జరిగింది ఇక్కడే. సో అందుకే నేను ఎప్పుడు అయితే కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫీల్స్ ఎట్ హోమ్. అందుకే ఇట్స్ నాట్ దట్ సమ్ డిస్ట్రిక్ట్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా అలా కాదు. హైదరాబాద్ గురించి, ఏపీ, తెలంగాణ గురించి నేను ఎప్పుడు మాట్లాడితే లైక్ మై ఓన్ హోమ్ అని మాట్లాడుతున్నాను. సో అలా కనెక్ట్ అయిపోయింది. శ్రీమంతుడు కాన్సెప్ట్ ఊరు మనకి ఇచ్చింది కాబట్టి మనం కూడా ఏదో ఒకటి తిరిగేయాలి అంతే. ఇప్పుడు మీరు కానూరును అడాప్ట్ చేసుకున్నాక అక్కడ ఏ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు? మనం అక్కడ సేమ్ ఇందాక మనం మాట్లాడింది, శానిటైజేషన్ ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్. ఆల్ డిజీజెస్ వచ్చింది అక్కడి నుంచి. సో దెర్ ఇస్ నో శానిటైజేషన్. మనం మాట్లాడాలి ఇంకా. అంటే సిట్టింగ్ ఇన్ సిటీస్ మేము ఏదో అనుకుంటాం ఇది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళు ఇంకా మెన్స్ట్రల్ డేస్లో యూనో వాళ్ళకి ఆ శానిటైజేషన్ ఐడియా లేదు, దాని గురించి మాట్లాడడం. యూత్ చాలా, ఐ థింక్ యూత్ హ్యాస్ అ గ్రేట్ పవర్. యూత్ దగ్గర ఉన్న పవర్ అండ్ ఎక్స్పీరియన్స్, ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ, న్యూనెస్ దట్ యూత్ హ్యాస్, ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్. సో యూత్ని మనం రైట్ ట్రాక్లో పెడితే అది చాలా బాగుంటుంది. దెన్ ఒక సిటీస్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆల్ ఆన్ యూత్.
నేను అందుకే మీరు నాతో ఆడతారు, మీరు వెళ్తున్నారు పాలిటిక్స్లోకి అని, కానీ నేను వెళ్ళట్లేదు. కానీ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మోర్ అండ్ మోర్ విమెన్ అండ్ మోర్ యూత్ నీడ్స్ టు ఎంటర్ పాలిటిక్స్. సో మీకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు? అలాంటి ఏం లేదండి. ఇప్పుడు అంటే ఎక్కడైనా ఎంటర్ అయితే మనకి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, మనం రెడీగా ఎంటర్ అయితే బాగుంటుంది అని మొత్తం తెలుసుకొని. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, డోంట్ డూ ఇట్. అదే సేమ్ థింగ్ నేను యాక్టర్ ప్రొఫెషన్ గురించి కూడా చెప్తున్నాను. ఎవరైతే నేను యాక్టర్ అవుదాం అని మీరు కొంచెం గైడ్ చేస్తారని అంటే, నేను ఫస్ట్ థింగ్ ఏమంటానంటే, ఇఫ్ దిస్ ద లాస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ, ఆర్ ఇది చేయకపోతే చచ్చిపోతావు అని ఫీలింగ్ ఉంటే అప్పుడే చేయి, లేదంటే చేయకు. ఎందుకంటే దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ప్రెషర్. మనం ఇప్పుడు మాటలు ఎలా బయటకు వెళ్తాయి మనకి తెలీదు. మనం ఎప్పుడు మాట్లాడితే కరెక్టే మాట్లాడాలి. మనం సరదాగా ఏదో జోక్ వేసాం అనుకో, కానీ అదే జోక్గా అనిపించిందా లేదా అని కూడా తెలుసుకో. మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, పైగా చాలా కాంపిటీషన్ ఉంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. మన ఇండస్ట్రీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఏ ఇండస్ట్రీలో లేదు. ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకి ఓ మంత్లీ ఇంత వస్తుంది అని తెలుసు, మనకి తెలీదు ఈ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, లేదంటే ఒక సంవత్సరాలు ఏమైనా సినిమా ఉంటుందా లేదా అని. సో ఆల్సో దెర్ ఆర్ డ్రాస్టిక్ చేంజెస్ మన ఇండస్ట్రీలో. సడన్లీ యూర్ హియర్, సడన్లీ యూర్ నోవేర్. సో ఇఫ్ యూర్ గ్రౌండెడ్గా ఉంటేనే, ఐ ఆల్వేస్ సే డోంట్ టేక్ యువర్ సక్సెస్ టు యువర్ హెడ్ అండ్ ఫెయిలియర్ టు యువర్ హార్ట్. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. అన్నీ ఇలాగే వెళ్తున్నాయంటే ఓకే, సక్సెస్ వచ్చిందంటే ఓ ఏదో రచిపోతాం అంటే దెన్ ఫెయిలియర్ కూడా వస్తుంది అండి. దట్ ఈస్ రూల్ ఆఫ్ నేచర్. లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది క్వైట్ న్యాచురల్. దట్ ఈస్ రూల్ ఆఫ్ నేచర్ కదండి. డే తర్వాత నైట్ రావాలి, నైట్ తర్వాత మళ్ళీ డే రావాలి. యూ అండ్ ఐ కాంట్ చేంజ్ దట్. ఓ డే ఉండాలని కోరుకుంటే అది జరగదు. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం, లైట్గా తీసుకోవాలి. ఇది ఓకే, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రెస్టరేషన్ అని అనుకొని డే 100% వస్తుంది. లైట్ కొంచెం లాంగ్ కావచ్చు, అదే తప్ప ఇంకేం జరగదు. డే రావాలి, సన్ ఎక్కడ పోదు. మేడం, మీరు తెలుగు ఇంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు అంటే స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎట్లా అది? లేదండి, ట్రైనింగ్ ఏం తీసుకోవట్లేదు. బట్ ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి చేశాను కదా, సో డైరెక్టర్ విజయ్ భాస్కర్ సార్ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయంలో. మాత్రం నో ప్రాంప్టింగ్ అన్నారు. ఏమైనా ఎంత పెద్ద డైలాగ్ అయినా ఏమొచ్చినా యూఆర్ సపోజ్ టు లెర్న్, మెమరైజ్ చేసి డెలివర్ ద లైన్స్. అయితే నేను ఒక ఎగ్జామ్ ఇచ్చే ముందు పిల్లలు ఉంటారు కదా, అలాగే నన్ను పేపర్ ఓపెన్ చేసి ఇలా ప్రతి సీన్ ముందు నాకు ఫియర్. ఆ సీన్ అయిపోతే అమ్మాయ ఈరోజు పని అయిపోయింది. అలా మాట్లాడుతూ నేర్చుకున్నాను. ఇంకోటి, ఐ హ్యావ్ టు సే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ నైస్ హియర్. అంటే నోబడీ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యువర్ తెలుగు. నేను పూల రంగుడు ఆడియో రిలీజ్కి టోటల్ రాంగ్ తెలుగు మాట్లాడాను. అంత అప్రిషియేట్ చేశారు అందరూ. మీరు తెలుగు అటెంప్ట్ చేశారని అది గొప్ప విషయం అని ఎంకరేజ్ చేశారు. సో ఆ ఎంకరేజ్మెంట్తో నేను రాంగ్ మాట్లాడుతూ కొంచెం రైట్ అయింది అండి. ఆడియో ఫంక్షన్లో మీరు చెప్పినట్లున్నారు, నెక్స్ట్ నేను తెలుగు బాగా నేర్చుకొని ఫుల్ లెంగ్త్ మాట్లాడతానని అన్నారు కదా. అవును, నేను ఫస్ట్ ఆడియో ఫంక్షన్ వెళ్ళేటప్పుడు 2 words అంటారు కదా, 2 words చెప్పాను. అందరికీ నమస్కారం అన్న 2 words అయిపోయింది. ఐఎమ్ గోయింగ్. ఇంకా తెలుగు నాకు రావట్లేదు, ఇప్పటికీ నేను ఇంతే నేర్చుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ అన్నాను. సో ఝాన్సీ గారు ఉన్నారు, యాంకరింగ్. సో ఆవిడ వదిలేదు. ఆవిడకైతే లేదు మీరు మాట్లాడితే రాంగ్ మాట్లాడాను. పర్లేదు, అందరు బాగా ఎంజాయ్ చేశారండి, నవ్వు వచ్చింది అందరికి. తర్వాత కొంచెం ఐ థింక్ ఎనీ లాంగ్వేజ్ మనం మాట్లాడుతూ ప్రాక్టీస్ వచ్చేస్తుంది. సో నేను బ్యాక్ టు బ్యాక్ అప్పుడు సినిమాలు చేశాను కదా, ప్రతిరోజు సెట్ మీద డైలాగ్స్ నేర్చుకుంటూ అలా మెల్లిమెల్లిగా వచ్చిందండి. ట్రైనింగ్ పెట్టలేదు. ఆల్మోస్ట్ మిమ్మల్ని ఢిల్లీ అని ఎవరు అనుకోరు, తెలుగు అమ్మాయి అనుకుంటుంటారు. నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. సరే,
నేను నిజం చెప్తున్నానండి, ఓసారి థాట్స్ కూడా తెలుగులో వస్తే అరే ఏమైంది నీకు అని, కొన్ని స్పెషలీ రియాక్షన్స్ కొన్ని అయ్యో బాబోయ్ ఇవన్నీ తెలుగులో వస్తున్నాయి. ఇదేంటి నేను కూడా అంటున్నాను, మేబీ సమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతుంటారా? మదరు ఫాదరు వీళ్ళకి నేర్పించే ప్రయత్నం? అసలు ఒక వర్డ్ కూడా తెలియదు. వాళ్ళతో తెలుగు అంటే ఆ టీ కాఫీ మనకి తెలుసు, అంతే. టీ అది తెలుగు అని అంటాను. లేదంటే చెప్పు అలా ఏదో వర్స్ట్ మాడ్యులేషన్లో చెప్తారు. సో ఇప్పుడు మీరు కానూరు ఈ దత్తత అంటే అడాప్ట్ చేసుకొని యాక్టివిటీస్ చేస్తున్నారు కదా మేడం, గవర్నమెంట్ వైపు నుంచి మీకు ఏ రకమైన కోఆపరేషన్ ఉంది? అంటే మీరు గవర్నమెంట్ని అడగడం కానీ వాళ్ళు ఓకే చేయడం కానీ ఏదైనా ప్రాజెక్ట్స్? సో రైట్ నో గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఏం ఇప్పుడు ఐ వోంట్ సే కోఆపరేషన్ అలా అనుకోకూడదు, కానీ సపోర్ట్ ఏమీ లేదు ఇప్పుడు. వీఆర్ హోపింగ్ ఇన్ ఫ్యూచర్ ఉంటుంది అని, ఉంటే చాలా చేయొచ్చు. దాట్ ఈస్ ద ఓన్లీ. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద ఒక్కొక్క మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. మనకి సపోర్ట్ ఉంటే మనం చాలా చాలా అచీవ్ చేయొచ్చు, షార్టర్ టైం స్పాన్లో చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు, బట్ వీఆర్ హోప్ఫుల్ ఫ్యూచర్లో ఉంటుంది. మేడం నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఈ మధ్య తిత్లీ తుఫాన్ వచ్చింది, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ ఎఫెక్టెడ్ విలేజ్లో మీరు సోలార్ ప్లాంట్లు పెడతామని గవర్నమెంట్ అడిగినట్లున్నారు. అవును. అంటే మరి ఎందుకు అది ప్రాజెక్ట్ ముందుకు పోలేదంటే గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నో. సో సోలార్ ఇస్ రైట్ నౌ అంటే ఇట్స్ వెరీ బెనిఫిషియల్. మనం చూసాం రిసోర్సెస్ కూడా, సోలార్ రిసోర్స్ మనం యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది దాట్ ఈస్ అ హైలీ ఎఫెక్టెడ్ ఏరియా, ఆల్వేస్ ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఒక పర్మనెంట్ సొల్యూషన్ కింద సోలార్ బాగుంటుంది అని ఆ ప్రపోజల్ ఇచ్చాం గవర్నమెంట్కి. ఇప్పుడు దాకైతే ఏం ఇది రాలేదు, చూద్దాం, వస్తుంది అండి. అండర్ కన్సిడరేషన్ వస్తుంది. అండర్ కన్సిడరేషన్, ఎస్. ఎక్కువ కన్సిడరేట్ చేశారు కాబట్టి అండ్ ఇంకా అండర్ ఉంది. ఓవర్ వస్తే ఓవర్ సోలార్ వస్తుంది. సో దిస్ ఇస్ ఐ థింక్ సోలార్ ఈజ్ అ బెస్ట్ సొల్యూషన్ రైట్ నౌ. అది ఆత్మాని ఎఫెక్ట్ అవ్వకుండా సోలార్ అక్కడికి పెడితే ఇంకా మనం అక్కడ ఇది మొత్తం సైట్ విజిట్ చేసి అదంతా ఫైనలైజ్ చేసి వచ్చాం. బికాజ్ ఇట్స్ ద హైలీ ఎఫెక్టెడ్ సైక్లోన్ ఏరియా, గాలి ఇది ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ వర్క్ అంతా అయిపోయింది. బట్ పర్మిషన్ రావాలి. సో మీరు దేవుడిని నమ్ముతారా? మరి ఎవరు మీ ఇష్టమైన దేవుడు? నేను మరి ఇది చెప్తే ఏదో పెద్ద మైథాలజీ చాప్టర్ ఓపెన్ చేసినట్టు. మీరు ఇప్పుడు పురాణాలు వీటి గురించి మైథాలజీ మీరు చెప్పకనే మీకు కొంచెం దాని గురించి బాగా నాలెడ్జ్ ఉందని ఇప్పుడు మన డిస్కషన్లో చెప్పారు, మీరు అర్థమైంది. అకల్ట్ అంటే చాలా అట్రాక్ట్ చేస్తుంది నన్ను. నేను ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు కాదు. దెన్ ఇప్పుడు చూసారా, ఇప్పుడు నమ్ముతున్నారా? దెన్ చదివానండి ఆస్ట్రాలజీ, ఇలా నమ్మలేదు. ఎవరు కనపడితే వాళ్ళు అమ్మ నాన్న టూ మచ్ ఎక్కువ పడిపోయేది దాంట్లో. పూజ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎక్కువ డబ్బు స్పెండ్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుని నేనే మొదలుపెట్టాను. నేను చదువుకుని ఆస్ట్రాలజీ కూడా నేను ఒక ప్యారలల్ ఆస్ట్రాలజీ డిస్కవర్ చేశానండి. సో ఐ ఫీల్ దేవుడు అంటే నేను చూడలేదు, మనం ఎలా అనుకుంటే ఏదో ఆకారంలో మనం అనుకుంటే. ఇప్పుడు మీరు శివ పూజ చేయొచ్చు, విష్ణు పూజ చేయొచ్చు. యాక్చువల్గా మీరు మైథాలజీ చదివినా అందరూ ఒకటే అండి. శివ్ ఇస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. శివ్ నుంచి తర్వాత సృష్టి రచనకి విష్ణు వచ్చారు, అక్కడి నుంచి బ్రహ్మ. సో బ్రహ్మ విష్ణు మహేష్ అంటారు. దెన్ శివ్ని చాలామంది డిస్ట్రాయర్ అంటారు. బట్ ఈజ్ నాట్ ద డిస్ట్రాయర్, ఈజ్ రీక్రియేటర్. సో నేను శివ్ భక్తిని. బట్ ఆల్సో అగైన్ హీస్ ద బిగినింగ్, హీస్ ది ఎండ్. ఐఎమ్ నాట్ I equally admire Krishna, I equally admire Vishnu, but what we really need to understand through mythology is వాళ్ళందరికీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. మీరు చూసారా, అబ్జర్వ్ చేయండి. ఎవరికి కొంచెం కరేజ్ తక్కువ ఉంటే హనుమాన్ పూజ చేయమంటారు.
ఇలాగే దాని కోసం లక్ష్మీ పూజ చేయమంటారు. అందరికీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. సో మీరు ఆ ఎనర్జీ ఆ సోర్స్కి ఇస్తే అదే మీకు వస్తుంది. బేసిక్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇస్ ద రూల్ ఆఫ్ నేచర్. ఐఎమ్ యాక్చువల్లీ అ బుద్ధిస్ట్. సో ద బుద్ధిజం వచ్చి బేసిక్లీ టాక్స్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ యాజ్ సింపుల్ యాజ్ అంటే ఇప్పుడు నేను ఫుడ్ తిన్నానంటే దాట్ ఈస్ అ కాజ్. దానికి నేను వెయిట్ పెరిగానంటే ఎఫెక్ట్. నేను డైట్ ఫుడ్ తిన్నానంటే దాట్ ఈస్ ఆల్సో కాజ్. దానికి నేను తగ్గానంటే దాట్ ఈస్ ఎఫెక్ట్. మీరు ఏ కాజ్ చేస్తే దానికి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ దాట్ ఈస్ ఐ ఫీల్ అది మీరు చూస్తే ప్రపంచంలో అంతా అదే నడుస్తుంది. మీరు ఏది చేసినా కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద నడుస్తుంది. ఇప్పుడు మనం పూజ చేస్తే మేము దానికి ఎనర్జీ ఇస్తున్నాం. మనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తే మనకి పాజిటివిటీ వస్తుంది. పాజిటివ్ పర్సన్స్ కలుస్తారు. అంటే కొంతమంది అయితే ఇండస్ట్రీలో ఇది ఉంది, అది బ్యాడ్ ఉంది, ఇది బ్యాడ్ ఉంది. నాకు బ్యాడ్ ఏం ఇది చేయట్లేదు, జరగలేదు, నేను కలలేదు కూడా, చాలా రూడ్గా అంటారు కొంతమంది, ఎక్కువ ఉంటుంది. అలాంటి నేను ఎప్పుడో ఎవరితో కలలేదు. ఆల్సో ఐ ఫీల్ మనం ఎలా ఉంటే అలాంటి అట్రాక్ట్ చేస్తాం. సో ఇట్స్ ఆల్ ఇది పెద్ద చాప్టర్ అండి. నేను ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంకో షో చేయాలి దానికి. సో ఓవరాల్గా మన థింకింగ్ని బట్టి మనం ఏ రూట్లో పోతామో ఆ రూటే మనకు వస్తుంది అంటారు అంతే. అవునండి, అవును. ఇప్పుడు మీరు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలి. నేను వెయిట్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తూ ఉంటాను, మీరు చూసారా? ఇప్పుడు డయట్లో ఉన్నాం కాబట్టి వెయిట్ తగ్గాలి ఇక్కడ కూర్చుని అనుకుంటే మీ వెయిట్ తగ్గదు. మీరు కాజెస్ క్రియేట్ చేయాలి దానికి. మీరు జిమ్కి వెళ్తే దేర్ ఇస్ నో అదర్ వే. మీరు జిమ్కి వెళ్తున్నారు, 1 month జిమ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి, వెయిట్ తగ్గుద్ది. మీరు తిన్నా సరే తగ్గుద్ది. ఆ కాజ్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఏం అనుకుంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం అండ్ తర్వాత వదలడం. దెన్ లీవ్ ఇట్. డూ యువర్ జాబ్ అండ్ దెన్ లీవ్ ఇట్. సో మీరు బుద్ధిజం వైపు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు మేడం? బుద్ధిజం వైపు ఎలా అట్రాక్ట్ అయిపోయినంటే నాకు ఐ స్టార్టెడ్ ఇన్ 2012. ఇయర్ 2012లో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. కానీ 5 years బిఫోర్ దాట్ ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు నన్ను. బుద్ధిజం ఒక ప్రాక్టీస్ ఉంది, ఇది నేను చదివాను 5 years దాని గురించి. 5 years ఆ బుక్స్ అన్నీ చదివి దెన్ ప్రాక్టికల్గా ఆ ఫిలాసఫీ. బుద్ధిజం వచ్చి రిలీజన్ కాదండి, ఇట్స్ అ ఫిలాసఫీ, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో ఆ ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది. అండ్ అందులో బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫిలాసఫీ. మీరు చూస్తే మీ లైఫ్లో ఎక్కడైనా అదే కనపడుతుంది. ఇప్పుడు నేను ఏసీ పెట్టానంటే అదే కాజ్, దాని చల్లర్ గాలి వస్తుంది అంటే ఎఫెక్ట్. ఎవ్రీవేర్ ఇస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అంటే ఒక ప్రాక్టీస్ ఉంది, నేను మొదలు పెట్టిన తర్వాత కొన్ని డౌట్స్ క్లారిటీ వచ్చినాయి. ఆల్సో ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. సో ఏం జరుగుతుంది అంటే మన లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ప్రాబ్లం అనుకుంటాం. అది ప్రాబ్లం ఎందుకు అనిపిస్తుంది అంటే మన లైఫ్ కండిషన్ చాలా లో ఉంటుంది. అప్పుడు ఏదో సాడ్ న్యూస్ మనకి దొరికింది అనుకోండి, ఏదో బిజినెస్ పోయింది, మనం సడన్గా లో లైఫ్ కండిషన్లో వచ్చి రాంగ్ డిసిజన్స్ తీసుకుంటాం. లేదంటే మేము ఏమీ చేయకపోతున్నాం అని